బన్నీ టాపిక్. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త తుఫాన్ రేగింది. దేశ అధ్యక్షుడిపై చేసిన ఒకే ఒక్క విరుద్ధమైన ప్రకటన ఒక ప్రముఖ బ్రూవరీ సామ్రాజ్యాన్ని కుదిపివేసింది. ఆ యజమాని చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను భూకంపం సృష్టించాయి. అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆ మర్మం ఏంటి? ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి ఆ కంపెనీ పర్మిట్లు రద్దు చేయడానికి అసలు కారణం రాజకీయ కక్షణ, లేక నిజంగానే అక్కడ భారీ కుట్ర జరిగిందా? ఈ ఉత్కంఠభరితమైన పోరాటంలో ఆ యజమాని ఇప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు? ఈ సస్పెన్స్ డ్రామాకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మిన్వోకా బ్రూయింగ్ కంపెనీ యజమాని కిర్క్ బ్యాంక్స్టర్ చేసిన పనులే ఆయన కొంపముంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ట్రంప్ మరణిస్తే ప్రజలందరికీ ఉచితంగా బీర్ పంచుతామని సోషల్ మీడియా వేదికగా ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమైనప్పటికీ ఆయన తన తీరును మార్చుకోలేదు. పైగా సోషల్ మీడియాలో ట్రంప్నకు వ్యతిరేకంగా నిత్యం వివాదాస్పద పోస్టులు పెడుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక హింసాత్మక ఘటనను కూడా ఆయన తన రాజకీయ కక్ష సాధింపునకు వాడుకున్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద జరిగిన కాల్పుల ఘటనను ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలను, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ను తీవ్రంగా విమర్శిస్తూ రెచ్చగొట్టే ధోరణిలో పోస్టులు పెట్టారు. ప్రతిఘటనలో ఉన్నవారు తమ గురిని మెరుగుపరుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మాటలు తూటాలుగా మారితే అనర్థాలు తప్పవని తెలిసినా ఆయన తన నోరు పారేసుకున్నారు. అగ్నితో చెలగాట మాడితే చివరికి బూడిద మిగులుతుందని ఆయన గ్రహించలేకపోయారు. విస్కాన్సిన్ రెవెన్యూ శాఖ ఎట్టకేలకు ఆ బ్రూవరీపై ఉక్కుపాదం మోపింది. ఆ సంస్థకు చెందిన 2 బ్రూవర్ పర్మిట్లతో పాటు ఒక ఆల్కహాల్ వేర్ హౌస్ పర్మిట్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రూవరీ నిర్వహణకు అత్యంత కీలకమైన సరైన అనుమతులు ఆ సంస్థ వద్ద లేవని అధికారులు తేల్చేశారు. అంతేకాకుండా ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి అక్రమంగా తెప్పించిన క్యాండ్ బీర్పై చెల్లించాల్సిన పన్నులను భారీగా ఎగవేశారని నిర్ధారించారు. పన్ను ఎగువేత నేరం కింద ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ లైసెన్స్ రద్దు ఉత్తర్వులు వచ్చే ఆగస్టు 4వ తేదీ నుంచి ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన వారికి చట్టం తన పని తాను చేసుకుపోతుందని నిరూపించారు. కాసుల కోసం కక్కుర్తిపడి నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. దొంగదారిలో వ్యాపారం చేస్తే చివరకు దొరికిపోక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. చట్టం ముందు అందరూ సమానులేనని అధికారులు తమ చర్యల ద్వారా స్పష్టమైన సందేశం పంపారు. అధికారులు తీసుకున్న ఈ అనూహ్యమైన నిర్ణయం బ్రూవరీ యజమాని కిర్క్ బ్యాంక్స్టాడ్కు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పన్ను ఎగువేతలనే సాకుగా చూపి తన నోరు మూయించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఈ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అధికారులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని ఆయన బహిరంగంగా విమర్శించారు. తనపై కక్ష సాధింపు చర్యలు ఎంతవరకు వెళ్తాయో చూస్తానని ఆయన సవాల్ విసిరారు. అన్యాయాన్ని ఎదురించడంలో తాను ఎప్పుడు వెనకాడబోనని తేల్చి చెప్పారు. కష్టపడి సంపాదించుకున్న వ్యాపారాన్ని అంత సులభంగా వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శత్రువుల బలము చూసి భయపడి పారిపోయే రకం తాను కాదని ఆయన ధైర్యంగా ప్రకటించారు. తన దారి వేరని, తన పోరాటం వేరని ఆయన మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాపారాన్ని కాపాడుకునేందుకు కిర్క్ బ్యాంక్స్టాడ్ ప్రాణాలకు తెగించి పోరాడతారని ప్రకటించారు. బ్రూవరీ తాళాలు అధికారులకు అప్పగించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తన ట్యాప్ రూమ్ల నుంచి అధికారులు తనను బలవంతంగా బయటకు లాగాల్సిందేనని ఆయన సబ్స్టాక్ పోస్టులో సవాల్ విసిరారు. తాగేందుకు బీరు అడిగే వినియోగదారులకు సేవ చేయడం మానే ముందు తనను అరెస్టు చేయాలని అన్నారు. అధికారుల బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా చివరి వరకు న్యాయ పోరాటం చేస్తానని ఆయన శపథం చేశారు. తన పట్టుదలను ఎవరు
తక్కువ అంచనా వేయకూడదని ఆయన గట్టిగా చెప్పారు. భయంకరమైన ఈ పోరులో తాను ఒంటరిగా పోరాడుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విధి నిర్వహణ పేరుతో తనను అణిచివేయాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. తన ధైర్యమే తన ఆయుధమని నమ్మి ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి అప్పీల్ చేసుకోవడానికి ఆగస్టు 4వ తేదీ వరకు మాత్రమే గడువుంది. ఈ తక్కువ సమయంలోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని కోర్టు మెట్లు ఎక్కేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అయితే ఈ న్యాయ పోరాటం అంత తేలికైన విషయం కాదని ఆయనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కోర్టు కేసుల ఖర్చులు తలుచుకుంటేనే ఆయనకు కంటి మీద కునుకు కరువవుతోంది. కేవలం న్యాయవాదులకు ఫీజు రూపంలోనే దాదాపు $1,00,000 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. డబ్బు లేనిదే కోర్టులో న్యాయం గెలవడం కష్టమని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఉన్న ఆస్తులన్నీ ఈ కేసుల కోసం కరిగిపోతాయని ఆయన ఆందోళన చెందుతున్నారు. గొంతు తడిపిన మనుషులే ఇప్పుడు తనకు ఆర్థిక సాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. కష్టకాలంలో తన వెన్నంటి నిలవాలని ఆయన తన మద్దతుదారులను అభ్యర్థిస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతున్న తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన అందరి సహాయం కోరుతున్నారు. తన కంపెనీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయ రక్షణ నిధికి విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. తన మాటలను నమ్మి ఇప్పటి వరకు వెన్నంటి ఉన్నవారే తనను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తన ఫైటింగ్ ఫండ్కు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే ఈ గండం నుంచి గట్టెక్కగలనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరి మద్దతు తనకు శ్రీరామ లక్ష లాంటిదని ఆయన అభివర్ణించారు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఒక చిన్న వ్యాపారవేత్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నోరు జారితే ప్రాణాలు పోతాయనే సామెత ఇక్కడ అక్షరాల నిజమైంది. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా మొండికేస్తే మునుపటికే మోసం వస్తుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఒకవైపు అధ్యక్షుడి ఆగ్రహం, మరోవైపు ప్రభుత్వ శాఖల దాడులతో ఆ బ్రూవరీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ఎవరి గెలుపు లభిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. అమెరికా రాజకీయ రణరంగంలో మాటల తూటాలు ఎలా ముంచెత్తుతాయో, ఒక చిన్న వ్యాపారం ఎంత పెద్ద సంక్షోభంలో పడుతుందో ఈ ఉదంతం నిరూపించింది. నోరు జారితే ప్రాణాలు పోతాయనే దానికి ఈ వివాదమే ప్రత్యక్ష సాక్ష్యం. చివరికి ఈ న్యాయ పోరాటం ఏ మలుపు తిరుగుతుంది? ఆ యజమాని తన వ్యాపారాన్ని కాపాడుకోగలుగుతాడా, లేదా చట్టం ముందు తలవంచాల్సి వస్తుందా? కాలమే దీనికి సరైన సమాధానం చెప్పాలి.